హాయ్ సార్. హాయ్ సార్. నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్రాన్ని ఒక అల్లకల్లోలం సృష్టించాలని చెప్పి ఒక కొత్త డ్రామా వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల డ్రామాకి తెరలేపారు. ఈ డ్రామా చూస్తుంటే హాస్యాస్పదంగాను ఇది నవ్వుల పాలయ్యారు ఆయన చూస్తుంటే. యాక్చువల్గా నిన్న నేను కూడా ఈ సంఘటన జరిగినప్పుడు అనుకున్నాను, నిజంగానే ఎవరో దాడి చేశారు ఆయన మీద. ఆయన చాలా అక్రమాలు అరాచకాలు చేస్తున్నాడు కాబట్టి ఎవరో దాడి చేసి ఉండొచ్చు ఖచ్చితంగా అని చెప్పి నేను కూడా అనుకున్నాను. కానీ తర్వాత వచ్చిన వీడియోస్ క్లిప్పింగ్స్, యాక్చువల్గా ఒరిజినల్ వీడియోస్ అన్నీ చూసినాక ఇందులో చాలా డ్రామాలు దాగి ఉన్నాయి, వీళ్ళు కావాలని చెప్పి ఎలక్షన్ గేమ్ ఆడుతున్నారని చెప్పి నాకు అర్థమైంది. దీన్ని ఒక సంఘటన మీకు చూపిస్తాను ఇప్పుడు, మీరు చూడండి. దీంట్లో కూడా చూపించండి మీడియాకు కూడా ఖచ్చితంగా. ఒక శ్రీధర్ రెడ్డి అవుతని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్న వ్యక్తి సోషల్ మీడియా వింగ్లో. సో ఆయన నిన్న ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఒకసారి మీరు చదవండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. 4 రోజుల్లో రాష్ట్రంలోనే సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం. ఎన్నికల మూడ్నే మార్చేసే సంఘటనలు. శ్రీధర్ రెడ్డి అవుతూ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ. ఇది 4 రోజుల కిందట ఈయన సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరిగింది. ఇదే సంఘటన నేను అంతకుముందు ఈ వివేకానంద గారి హత్యకి 4 రోజుల ముందు ఇలాగే ఆయన సేమ్ ఒకటి పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఒక గొప్ప పరిణామం సంభవించబోతుంది అంటూ. సో దీన్ని బట్టి మీరు ఇది ప్రీ ప్లాన్డ్ స్కెచ్డ్ డ్రామా, సో అని ప్రజల్లో బలంగా వెళ్ళింది. దీని గురించి ఎలా విశ్లేషిస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు సింపతి రాజకీయాలు చేయడంలో కానివ్వండి, ప్రజల భావోద్వేగాల రాజకీయంలో చేయడం దిట్టండి. వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో వాటితో ఆడుకోవడంలో ఆరితేరి నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే వివేకానంద రెడ్డి గారి హత్యని పూర్తిగా 2019 ఎన్నికల కోసమే వాడుకున్న పరిస్థితి అండి. 2019 రోజు అంటే వాళ్ళే హత్య చేసి వాళ్ళ గెలుపు మొదటగా గుండెపోటు అని చెప్పేసి వాళ్ళే సృష్టించి, అదే చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షిలో ఒక హెడ్లైన్ ప్రకటించేసి చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా అవాస్తవాలు ప్రకటించారండి. కట్ చేస్తే వాస్తవాలంతా ప్రజలు తెలిసిన పరిస్థితి, సిబిఐ నిగ్గు తెలిసిన నిజాలు కూడా. అదే వైఎస్ సునీత కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2020 ఈ రోజు 24 వరకు కూడా ఒక్కసారి కూడా బాబాయ్ హత్య గురించి మాట్లాడేదండి. ఒక్కసారి కూడా ప్రెస్ మీద పెట్టిన పరిస్థితి. ఆ యొక్క సింపతి రాజకీయాలు ఏ విధంగానే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ప్రీపెండ్ ఏ విధంగా చేసుకుంటున్నారు, ఆ కుట్రలో భాగంగా ఎవరెవరికి ఏ స్క్రిప్టు ఎలా మాట్లాడాలి, ప్రెస్ మీట్లో ఎవరెవరికి ఏం మాట్లాడాలి, పూర్తిగా ఆ యొక్క అధికారాలకు సంబంధించి కానీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి యొక్క సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర స్క్రిప్టుల పరిస్థితి. ఈరోజు అందులో స్క్రిప్ట్లో భాగంగా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో సహచరులు వాళ్ళందరూ కూడా తెలిసే ఇది ఒక స్క్రిప్ట్లో భాగం అండి ఇదంతా కూడా. అవును. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే అండి, ఇది యాక్చువల్గా వారం రోజుల ముందే ప్లాన్ చేసినట్టు అవుతూ శ్రీధర్ రెడ్డి పోస్ట్ ద్వారా అర్థమవుతుంది. ఇది కాకుండా కొంతమంది మంత్రులు మాట్లాడారు, వాళ్ళే మీకు నేను ఇప్పుడు వినిపిస్తాను. నేను దాని గురించి కూడా మాకు విశ్లేషణ చేయండి. పేర్ని నాని గారు మాజీ మంత్రి, ఆయన మాట్లాడిన తీరు విధానం చూడండి. కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలవు, కానీ మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్లే పడతాయి. మీకు ఏమంటారు? డబ్బులు ఇచ్చి అయితే పూలు వేయించుకోగలవు కానీ మోసం చేసావు కాబట్టి ప్రజలు నీ మీద రాళ్ళు చెప్పులే వేస్తారని అంటున్నారు. అదేనండి, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో పాలనలో ఏం చేశాడో వాళ్ళ నాయకులే చెప్పే పరిస్థితి ఈరోజు. అవును, ఈ 5 ఏళ్లలో జనాలకు మంచి చేసి ఉంటే నిజంగా పోలవర్షం కురిపించాలండి. చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఎంతమంది సామాన్యులు ఇబ్బంది పెట్టాడో, ఎంతమంది ప్రతిపక్ష నాయకులు కానివ్వండి, ప్రతిపక్షం అనేది లేకుండా వాళ్ళ మీద దాడులు కేసులు ఈ విధంగా చేశాడు కాబట్టి, సామాన్యులు ఎన్నో ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఈరోజు రాళ్ల దాడి కురిపిస్తానని వాళ్ళ నాయకులే చెప్పే పరిస్థితి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన అరాచక పాలన, ఆయన వ్యక్తిత్వం మోసపూరితంతో కూడింది, ఆయన రాజకీయాలు నీచ రాజకీయాలు ఈ విధంగా చేస్తున్నారని ప్రజలందరికీ అర్థమైపోయింది, వాళ్ళ నాయకులు కూడా తెలుసుకున్న పరిస్థితి. అందుకే ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు ఈరోజు. మరో నాయకుడు జోగి రమేష్ గారు, ఆయన మాట్లాడింది కూడా వినిపిస్తాను మీకు, దీని మీద కూడా విశ్లేషణ చేయండి. నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణం రాయి విశ్లేషించుకోవడం. నరాల్లో జీర్ణించుకున్న కుట్ర కోణం, విషపు రాజకీయ కుట్ర కోణం అంటున్నారు ఈయన. ఈ రాయి విశ్లేషించుకోవడం ఏమంటారు? సాధారణంగా జోగి రమేష్ గారిని మీరు గమనిస్తే అండి, గత కొద్ది రోజుల క్రితమే ఆ యొక్క పెన్షన్ విషయంలో ఎవరైతే
బాగా రాష్ట్రంలో అలజడి చేశారో అందులో శవ రాజకీయం చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్య వ్యక్తి యొక్క జోగి రమేష్ అండి. ఆ యొక్క వృద్ధులు ఎవరైతే అనారోగ్యం కారణంగా చనిపోయారో వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క శవాన్ని తీసుకురండి, మేము చంద్రబాబు దగ్గరికి చేశారని చెప్పి చూద్దామని చెప్పేసి పూర్తిగా అవాస్తవాలు చిత్రీకరించలో మొదటి వ్యక్తి. ఇంత అవాస్తవాలు తెలిసిన మనిషి రోజు ఒక్కరోజు మొదటి రోజు నిజం మాట్లాడండి, వాళ్ళ నాయకుడి గురించి నిజం మాట్లాడాడు. మీరు గమనిస్తే ఏంటంటే నరనరాల్లో విషపూరితమైనటువంటి రాజకీయం నిండిన వ్యక్తి, కుట్ర కోణం దాగున్నటువంటి వ్యక్తి వాళ్ళ నాయకుడే చెబుతున్నారండి. ఈరోజు ఒక్కటి కాదండి, ఈరోజు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని మీరు గమనిస్తే మొదటి నుంచి కూడా నరనరాల్లో ఈ యొక్క కుట్రపూరితమైన ఆలోచనలు కుటుంబ పరంగా కానివ్వండి, కార్యకర్తల దగ్గర నుంచి కానివ్వండి, ఏ విధంగా రాజకీయం ఎదగాలి ఎంతకైనా తెగించేటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యలను బట్టి మనం హత్యలు చేయడం, దాడులు చేయడం, వాటిని వాళ్ళకి అనుకూలంగా ఎదుటి వాళ్ళని తొక్కేయడం, బిజినెస్ కానివ్వండి, ఏ రకంగానే ఉండి ఏ రంగం వారినైనా వదిలిపెట్టకుండా అన్ని రంగాల వాళ్ళని ఇబ్బంది పెడుతూ శరీరం మొత్తం కుళ్ళు కుతంత్రాలను నింపేసుకొని పూర్తిగా సామాన్యులు అన్ని వర్గాల వాళ్ళని ఇబ్బంది పెడుతూ అధికారం అనుభవించిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండి. మరో వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన మాటలను కూడా వినండి. మరి రాళ్ళ వర్షం అన్నారు, మీరంతా చూశారు, మీడియా వారు సీసీ కెమెరాల్లో ఫుటేజీలు చూశారు, ఎక్కడ ఒక పడలేదు. మరి వేయకపోయిన రాళ్లను కూడా రాళ్ళు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పే ఆలోచన. ఈయన ఏమంటున్నారంటే అండి, అసలు టీవీ ఫుటేజ్లు అన్నీ చూసాం, అసలు రాళ్లే వేయలేదు, రాళ్ళు వేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుని ఓట్లు వేయించుకోవాలని చెప్పి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అదేనండి, ఈరోజు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వ్యాఖ్యలు గమనిస్తే ఆ యొక్క రాళ్ళు ఏదైతే వేయలేదని పూర్తిగా చూస్తున్నారు. విజువల్స్ కూడా ఉన్నాయి. నిజంగా వాస్తవానికి ఈరోజు విజువల్స్ ప్రజలందరి దగ్గర ఉన్నాయండి. ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్పేసి పూర్తిగా ప్రజలందరికీ తెలిసిన సాక్షిలో చూపించిన దాంట్లో మాత్రం రాయిని గ్రాఫికలైజ్ చేసి చూపించారు అండి. సాక్షి గురించి తెలిసిందండి, గ్రాఫిక్స్ సాక్షి అంటారండి దాన్ని ముద్దుగా. అందులో భాగంగానే ఆ యొక్క దండ వేసేటప్పుడు తగిలినటువంటి ఏదైతే మెటల్ వైర్ తగిలిన గీతకు సంబంధించి ఆ రాయి విసిరినట్లుగా ఆ యొక్క వీడియో ఏదైతే యాడ్ చేశారో దాన్ని పూర్తిగా వక్రీకరించే విధంగా ఈయన వాక్యాలు ఉన్నాయండి. అది సింపతి రాజకీయాలు అంటున్నారండి. ఈరోజు సింపతి రాజకీయాలకి జనాలు లొంగే పరిస్థితి లేరండి. జగన్ చేసిన సింపతి రాజకీయాల గురించి జనాలకు అందరికీ అవగాహన వచ్చిందండి. ప్రజలకు పూర్తి అవగాహన వచ్చింది. ఈరోజు ఎడ్యుకేట్ అయి ఉన్నారు సామాన్యులు, ఎవరైతే వెల్ విషర్స్ అందరూ న్యూట్రల్ ఓటర్స్ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈరోజు సింపతి రాజకీయాలకు ఓట్లు రాలే కాలం కాదండి ఇది. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. దీనికి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో రేపు ఎన్నికల్లో తెలుసుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరో వైసీపీ నాయకుడు, ముఖ్య నాయకుడు అంబటి రాంబాబు గారు, ఆయన మాటలు కూడా చివరిసారిగా విందామండి. మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరినీ హెరాస్ చేశారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండో జరిగాయి. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ వాడు సమాధానం చెప్పాలి, ఈ రాయి పలానోడిది, ఈ రాయోడు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇదండి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి. ఆయన ఏదైతే చెప్తున్నారో దాడి జరిగిందని దాన్ని ఎంత వ్యంగ్యంగా చిత్రీకరించారో చూడండి. ఈయన అంబటి వ్యాఖ్యలు బట్టించి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే అండి, రిటర్న్ గిఫ్ట్ అంటున్నారండి. జనాలకు ఏదైతే ఇబ్బందులు పెట్టాడో వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఆయన మీద ఉన్న వ్యతిరేకతను చూపడంలో భాగంగా రాయి విసిరని ఆయన ఒప్పుకుంటాడండి. జనాలను ఎంత ఇబ్బంది పెట్టాడండి. ప్రతిపక్ష నాయకుల మీద ఏ విధంగా దాడులు చేశారండి. పూర్తిగా ఒక శాడిజంతో, ఒక సైకోయిజంతో రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా అరాచకత్వాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా పాలన సాగించాడు. అటువంటి నియంత పాలనలో బాధలు పడ్డటువంటి యువత కానివ్వండి, ఈ యొక్క విద్యార్థులు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, అందరూ కూడా ఆయన మీద ఉన్న వ్యతిరేకతని చూపించే క్రమంలో ఈ యొక్క రాళ్లదాడి జరిగిందని ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ నాయకుల మీద వాళ్ళకి విశ్వాసం లేదండి, జనాల్లో కూడా విశ్వాసం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన ఓటమి చవిచూడిపోతున్నారని ఆయన వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా ఈ మొత్తం ఎపిసోడ్ని బట్టి అండి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి దాడి నిజంగా జరిగిందని కనుక ఆయన ప్రజల ముందు ఈ డ్రామాని రక్త కట్టించాలనుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వచ్చు కదా. ఆయన మొత్తం నిజాలు నిగ్గు తేలుతాయి కదా, దాడులు చేసిన వ్యక్తులు కూడా బయటకు వచ్చేస్తారు కదా. 100% అండి. ఈరోజు నిజంగా సిబిఐకి అప్పగిస్తే పూర్తి వాస్తవాలు బయటకు వస్తాయి. అది స్క్రిప్టెడా
లేదా సామాన్యులు ఎవరైనా వేసారు నిజంగానే ఆయన మీద వ్యతిరేకతతో ఆ యొక్క వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. గతంలో ఎన్ఐఏ కూడా వాస్తవాలు బయటకు చెప్పిన పరిస్థితి, దాని మీద ఏమి యాక్షన్ తీసుకునే పరిస్థితి. వీళ్ళు కూడా ఒక నాయకుడిగా ఉండి ఈయన కూడా ఇప్పటివరకు కోర్టులో కేసుకి హాజరు అవ్వలేదండి. అదేవిధంగా ఇది కూడా దాంట్లో ఎవరో స్క్రిప్ట్లో ఉన్నారో దాంట్లో తెలుసు, రేపొద్దున ఈ కేసును కూడా పూర్తి పక్కదారి పట్టించే పరిస్థితి. కాకపోతే పూర్వం కంటే ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నాయి. పూర్వం కోడికత్తి ద్వారా ఈయన అధికారంలోకి వచ్చాడు కాబట్టి కేసును పక్కదారి పట్టించాడు. బట్ ఈసారి సిబిఐకి అప్పగిస్తే ఈయన అధికారంలోకి రాలేడు కాబట్టి కేసు ఎప్పుడు పక్కదారి పట్టబోకుండా ఈయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి. సో సిబిఐకి అసలు ఎంక్వైరీకి కూడా వెళ్ళరేమో అనుకుంటున్నాను నేను. దాన్ని బట్టి ఈయన కుట్రకోణం అంతా బయటపడుతుంది. అవునండి, గతంలో ఎన్ఐకి వెళ్ళారు కాబట్టి దొరికిపోయారండి. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టుకుని దొరికిపోయారు, ఏ కుట్ర లేదు, ఏమి జరగలేదు తెలిపారండి. దాన్ని బట్టి వీళ్ళకి అర్థం అవుతుంది. ఆ కోడికత్తి సీన్ కూడా ఇప్పుడు ఈయనకి అగెనిస్ట్ గా ప్రచారం ఈ రోజు ఆయన పోటీ చేయబోతున్న పరిస్థితి వాదనలు వినిపిస్తున్నామండి. గతంలో ఎన్ఐ చేతికి వెళ్ళింది కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు నిజం నిగ్గు తేల్చేయండి. దాన్ని బట్టి వీళ్ళు రిలీజ్ అయిపోయారు. మన స్క్రిప్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేతికి అప్పగిస్తే. బట్ కేంద్ర ప్రభుత్వం చేతికి అప్పగించకుండా ఇది ఒక అలజడి సృష్టిద్దాం, రాష్ట్రంలోనే దీన్ని ఉంచుదాం, ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడడానికి లేదు, జస్ట్ ఇది నెపం మొత్తం చంద్రబాబు నాయుడు మీద తోద్దాం, దాని ద్వారా ఓట్లు లబ్ధి పొందుదాం, ఈ సింపతి రాజకీయం మనకు అలవాటే కదా, ఈసారి కూడా దీన్ని ఉపయోగించుకుందాం అన్న ప్లాన్లో భాగంగా చేశారండి. దీనికి సిబిఐకి అప్పగిస్తే పూర్తిగా నిజాలు బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇది కూడా కేసు నమోదైపోతుంది ఖచ్చితంగా. దీని మీద మళ్ళీ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. సో దాన్ని బట్టించి పూర్తిగా సిబిఐకి వెళ్ళే అవసరం లేదని వాళ్ళు అనుకుంటున్నారని భావిస్తున్నానండి. ఎందుకంటే గతంలో పరిణామాలు వాళ్ళకి ఇంకా ఆ కేసు ఇంకా నడుస్తుందండి. దాన్ని బట్టి వెళ్ళే అవకాశం లేదు. దీని ఫైనల్ కంక్లూజన్ నాకేమనిపిస్తుందంటే ఈయనకి లబ్ధి చేకూరటం అనేది జరగదు. జగన్మోహన్ రెడ్డికి ఈ నాటకం, ఈ డ్రామా ద్వారా ఏమీ జరగదు. కానీ ప్రజలు మాత్రం ఈయనకి ఒక పెద్ద ఆస్కార్ అవార్డు మాత్రం ఇస్తారు. మహానటుడు, ఆస్కార్ నటుడు కోడికత్తి కమల్ హాసన్ అని చెప్పి కాదండి. వాస్తవానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నటుడో ఈరోజు జనాలు అందరూ చూసారండి. ఎన్నోసార్లు ఆయన నటన బయటపడిన పరిస్థితి, ఆయన తీర్చని హామీల విషయంలో కానివ్వండి, కేంద్రం మెడలు ఉంచుతానని చెప్పడంలో కానివ్వండి, విద్యార్థుల్ని యొక్క చదువులు ఉన్న స్థాయి తీసుకెళ్దామని కానివ్వండి, యువతని మెగా డీస్ అని, జాబ్ క్యాలెండర్ని ఎన్నో మోసాలు చేసి ఏప్రిల్ ఫూల్స్ని చేసి జనాల్ని నటించాడండి. హామీలు, మోసపూరితమైన హామీలు ఇచ్చి తల్లి చెల్లెల విషయంలో, కుటుంబంలో కూడా నటించాడు, జన రాజకీయాల విషయంలో నటించాడు. ఇంతగా నటన అలవాటు పడిన మనిషి ఈరోజు కొత్త నటనకి తెరలేపాడు. అదే గులకరాయ్. ఈ యొక్క నటనతో పూర్తిగా ఒక జనాలు పూర్తి అంచనానికి వచ్చారండి. ఈ నటన ఈయన జీవితం. ఈయనకి రాజకీయం కన్నా కూడా సినిమా ఇండస్ట్రీ బాగా పనికి వస్తుంది. వాస్తవానికి వీళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, కానీ నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈయన సినిమాలు పనికి వచ్చే వ్యక్తి. ఈయన యాక్షన్ కానివ్వండి, హావభావాలు కానివ్వండి, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతారండి. ఎంత అబద్ధాన్ని నమ్మించడం కానివ్వండి, నటించడం కానివ్వండి, పూర్తిగా ఈ యొక్క నటన రాజకీయాలు ఏదైతే ఉందో దీంట్లో ఆరితేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఆయనకి ఆస్కార్ అవార్డు రావడం పక్కా అంటారు ఖచ్చితంగా అండి. కిందసారి త్రిబులర్కి వచ్చింది అండి మన సినిమా ఏదైతే రాజమౌళి దర్శకత్వం ఇచ్చారో. ఈసారి 2024కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పంపారని చెప్పేసి వాళ్ళ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క అలజడి కాదండి, ఇది మొత్తం కూడా సోషల్ మీడియాలో వాళ్ళ పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఆస్కార్ సంబంధించి. ఇది చంద్రబాబు నాయుడు నెపంతో కాదు, కానీ వాళ్ళు ఏదో ఆస్కార్కి వెళ్ళని వాళ్ళ చిన్న ప్రయత్నం అండి. అందులో వాళ్ళ నటన చేశారు వాళ్ళ నాయకుడు, వీళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకొని చూస్తున్నారు ఈ ట్రోలింగ్ ద్వారా. ఓకే అండి, మంచి విషయాలు చర్చించామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.